ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి దందా వెలుగులోకి వచ్చింది. డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్లు చేయాలంటే కొనుగోలుదారుల నుంచి 1% డబ్బులు ముందే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విషయంలో రైటర్ అడ్వాన్స్ గా డబ్బు డిమాండ్ చేశారని ఓ బాధితుడు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సబ్ రిజిస్ట్రార్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి పాదాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ముందుగా పసుపు మండపం దగ్గరకు చేరుకున్న శ్రీవారి పాదాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి పాదాలను తిరుచిపై ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. గరుడ సేవలో శ్రీవారి పాదాలను అమ్మవారికి అలంకరించి ఊరేగిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా గొల్లగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి ద్వారకా తిరుమల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు కారును తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నది. బస్సులో డ్రైవర్తో పాటు 62 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రయాణికులను ఇతర బస్సుల ద్వారా తరలించారు. జమ్మలమడుగు వైసీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ గెలవడానికి మొదటి అడుగు తనదే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను వైసీపీని వదిలి ఎక్కడికి వెళ్లడం లేదని, ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. కడప జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేలా స్థానిక సంస్థల ఎన్నికలలో పోరాడుతామని సుధీర్ రెడ్డి అన్నారు. ఈ నెల 26న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజోలులో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సభాస్థలి ప్రాంగణం, హెలిప్యాడ్ నిర్మాణ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పూర్తిగా సహకరించాలని, సంయమనం పాటిస్తూ పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు. రాష్ట్ర స్థాయి పల్లె పండుగ 2.0 కార్యక్రమం కావున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాలో కార్మిక సంఘాల నేతలు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యవస్థను ప్రైవేట్ పరం చేయడానికే లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేకపోతే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. అన్నమయ్య జిల్లాలో అసభ్య పదజాలంతో ఉపాధ్యాయురాలు దూషిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. పిల్లల చేత వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారని ప్రిన్సిపల్ కు విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులకు విద్యకు బదులు ప్రేమ పాఠాలు నేర్పిస్తూ వారి భవిష్యత్తు అంధకారం చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.